అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి భార్య, ఒక చిన్న పిల్లవాడు. వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉండేది. బ్రాహ్మణుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజులైతే పూట గడవడమే కష్టంగా మారేది. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య ఇంట్లో ఉన్న కొద్దిగా మినపప్పు చూసి ఈరోజు మినప రొట్టెలు చేద్దామనుకుంది. ఆమె ఎంతో ప్రేమగా పొయ్యి వెలిగించి వేడి వేడిగా మినప రొట్టెలు చేయసాగింది. ఆ వాసనతో ఆ చిన్న ఇల్లంతా నిండిపోయింది. పక్కనే కూర్చున్న వాళ్ళ చిన్న పిల్లవాడు ఆ రొట్టెల వైపు ఆశగా చూస్తూ ఆనందంగా నవ్వుతున్నాడు. అమ్మ కూడా నవ్వుతూ, నాన్న వచ్చాక అందరం కలిసి తిందాం బాబు అని అంది. ఇంతలో కట్టెల కోసం వెళ్ళిన బ్రాహ్మణుడు ఇంటికి వస్తుండగా అడవిలో ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఎవరు నా అడవిలో తిరుగుతున్నారు అని ఒక గంభీరమైన స్వరం వినిపించింది. బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు. చూసేసరికి పెద్ద రాక్షసుడు. నాకు చాలా ఆకలి, నిన్నే తినేస్తాను. బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, ఇంట్లో నా భార్య పిల్లలు ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను అని వేడుకున్నాడు. మనుషుల మాట నమ్మాలా అన్నాడు. బ్రాహ్మణుడు నిజాయితీగా, నేను అబద్ధం చెప్పను అన్నాడు. సరే, కానీ తప్పకుండా తిరిగి రావాలి అని హెచ్చరించాడు. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంట్లో మినపరొట్టెల వాసన. భార్య పిల్లల ఆనందం చూసిన క్షణం నుంచి అతని మనసు భారంగా మారిపోయింది. భార్య అడిగింది, ఏమైంది, ఎందుకు బాధగా ఉన్నారు? అప్పుడు బ్రాహ్మణుడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విన్న భార్య కన్నీళ్లు పెట్టుకుంది. మీరు వెళ్ళకండి అంది. కానీ బ్రాహ్మణుడు మాత్రం మాట ఇచ్చాను అన్నాడు. అతను వెళ్ళడానికి సిద్ధమవుతుండగా వాళ్ళ చిన్న పిల్లవాడు కొన్ని మినపరొట్టెలు తీసుకొని నెమ్మదిగా తన నాన్న చేతిలో పెట్టాడు. ఆ చిన్న చేతుల్లో ఉన్న ప్రేమ చూసిన బ్రాహ్మణుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మినపరొట్టెలు తీసుకుని మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ రాక్షసుడు ఎదురు చూస్తున్నాడు. బ్రాహ్మణుడి దగ్గర ఉన్న మినపరొట్టెల వాసన రాక్షసుడికి తగిలింది. అతని ముఖంలో మార్పు కనిపించింది. అది ఏమిటి అని అడిగాడు. మినపరొట్టెలు అన్నాడు బ్రాహ్మణుడు. ఆసక్తిగా రొట్టె తీసుకుని ఒక ముక్క తిన్నాడు. అంతే, అతని కోపం మెల్లగా తగ్గిపోయింది. ఇంత రుచికరమైనది నేను ఎప్పుడూ తినలేదు. కొద్దిసేపటికి రాక్షసుడి మనసు మారిపోయింది. ఇంత ప్రేమతో చేసిన ఆహారం తినే కుటుంబాన్ని నేను ఎలా నాశనం చేస్తాను అనుకుని అతను బ్రాహ్మణుడిని విడిచిపెట్టి, ఇక మీదట మీ కుటుంబానికి ఎలాంటి కష్టం రాదు అని బంగారు నాణాలిచ్చాడు. అలా ఆ కుటుంబం ఇక ఎన్నడూ ఆకలితో ఉండలేదు, సంతోషంగా జీవించింది. ప్రేమతో చేసిన చిన్న పని అయినా అది కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలదు.